హలో అండి, అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇష్యూ ముందు స్టార్ట్ చేసింది మీరు, ఆయన గురించి మాట్లాడింది మీరు, మళ్ళీ క్షమాపణ చెప్పింది కూడా మీరు. దాని తర్వాత మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మీ వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యి వాళ్ళ చేత బండ బూతులు తిట్టిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీరే. అన్ని మీరే, కర్మకర్త క్రియ మొత్తం మీరే. మళ్ళీ మీరు జర్నలిస్ట్ ముసుగులో తీసేయండి రేపటి నుంచి. మీరేదో పెద్ద మేము ఉద్ధరించాము చేశాము అది ఇదని అనుకుంటున్నావు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి రానివరా? అవును, మీ అయ్యే జాగిర్ తెలంగాణ ఏమన్నా ఆ వంతులు అందరి చేత తిట్టిస్తున్నారా? అట్లా మీ కొంపల్లోకి ఏమన్నా ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా రావాలి. కానీ ఆయన ఏదన్నా ఒక విషయం గురించి మీ ప్రస్తావన లేకపోయినా కూడా మీరు ఆయన గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడకుండా గమ్ముగా సైలెంట్ చూస్తూ ఉండాలి. ఎందుకు? మీ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడొచ్చు. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? అరిచారు ఆయన మీద? జగన్ గారు చాలా గొప్ప వ్యక్తులు, అట్లా మాట్లాడకూడదు అని నీకు చెప్పారా అమిత్ షా గారు? లేకపోతే నువ్వేమన్నా విన్నావా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? బుద్ధుందా అంట? మీదికి అంత వయసు వచ్చింది, ఏ విధంగా మాట్లాడారు, ఎలా ఉండాలని తెలియదా? మీరు ఇన్ని రోజులు అసలు నాకు మీరెవరో కూడా తెలియదు. ఈ ఇష్యూ జరిగినాకనే మీరెవరో తెలుస్తున్నది. కొంతమంది తెలిసాము, బట్ నాకైతే తెలీదు. ఏం మాట్లాడుతున్నాము ఏంటి? అసలు ఆయన జోలికి వెళ్ళమనింది ఎవరు మాట్లాడమన్నారు? ఇదే మీ అనలైజ్? అమిత్ షా గారు మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి నేను తిట్టి పంపించేశానని? లేదు కదా. ఎందుకంత నోరు పారేసుకుంటున్నారు? ఎందుకు అంత చేతి తిట్టిస్తున్నారు? తెలంగాణ సాధించుకోవడం కోసం చాలా మంది మరణ త్యాగం కూడా చేశారు, ఒప్పుకుంటా నేను. కానీ ఒక పర్సన్ మేము రానియము, మేము చేయనీము అనేసి పిచ్చ వాగుళ్ళు వాగి ఆయన ఫొటోస్ మీద మీరు చెప్పులతో చేటలతో కొట్టడం, ఇది ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. ఎట్లాంటి మనిషితో మాట్లాడుతున్నావు? ఎట్లాంటి మనిషిని మనం ఇది చేస్తున్నావు? కొంచెం కూడా బుద్ధి విచక్షణ లేదా? రానివ్వరా మీరు తెలంగాణలోకి? చూద్దాం ఎట్లా చేస్తారో. తెలంగాణలోకి రానికుండా మేము కూడా చూస్తాం. కొంచెమైనా మైండ్ తో మాట్లాడండి సార్. కొండగట్టు ఆంజనేయ స్వామికి టీటీడీ చైర్మన్ ఒప్పించి ఎన్ని డబ్బులు తీసుకొచ్చాడండి? మరి అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయి మీ నోట్లన్నీ పడిపోయాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీటీడీకి సంబంధించిన డబ్బులు మాకు వద్దు, మేము తెలంగాణ మేము చాలా మంది ఉన్నాము, మేము చేయించుకుంటాము అని అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? ఒక మనిషిని పట్టుకుని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? తెలుసుకోండి. ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. ఉన్న రోజులు ఉంటాము, నలుగురితో మంచిగా ఉండి పోతాం అంతే. అనవసరంగా గెలికి అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మళ్ళీ సారీలు చెప్పి మళ్ళీ అందరి తిట్టిపిస్తున్నారు చూడు. ఇది ఎంతమైన నీచమైన బుద్ధులు అంటే అంత నీచమైన బుద్ధులు. సో ఎప్పటికి కర్మ వదిలిపెట్టదు. దీనికి ప్రతిఫలంగా ఏదో రోజు మీరు అందరూ అనుభవిస్తారు. ఒక గొప్ప పర్సన్ మీరు తిట్టుకొని తిడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.